ఇదిగో మస్తాన్ సాహిబు, నీ గడ్డం చూస్తుంటే కాశ్మీర్ లాగా ముద్దొచ్చేస్తుందయ్యా. నీ మీసం మాత్రం ములగ చెట్టుకు పట్టిన గొంగళ పురుగులాగా ఉందిరా. నువ్వు ఎప్పుడు అంతే మరి డీప్ గా వెళ్ళిపోతావు. ఇదిగో గెలగచ్చుకెళ్ళి తల్లి. ఏంటిది మీ అమ్మాయి విసిరేసిన బిర్యానీ పళ్ళెలా గిరగిరా తిరుగుద్దేంటి అన్నట్టు నీకు చెప్పలేదు కదూ, మా ఆవిడ నిండు గర్భిణిగా ఉన్నప్పుడు ఆకాశంలో ఎగిరే ఫ్లయింగ్ సాసర్ చూసింది. దాని ఎఫెక్ట్ తో ఇది పుట్టడమే తిరుగుతూ పుట్టేసింది. కాదు, నీ బుర్రలో తిరుగుతున్న ఎదవ ఆలోచనల ఎఫెక్టే ఈ తిరుగుడు. నువ్వు మళ్ళీ డీప్ గా వెళ్ళిపోతున్నావు. అమ్మాయి టిఫిన్ ఎట్టుకొచ్చింది, మొక్కలుగా కోసి సాగదీసి అల్లుడికి నోట్లో ఎట్టుద్ది. ముందు కమ్ములకి పెడతానన్నా. ముందు అల్లుడికి పూరి ఎట్టు, మిగిలిన బజ్జీ మొక్కాడికి ఎడుదు గాని. ఎక్కడా అల్లుడు గారు? అల్లుడు గారు ఏ గది? ఈ గదిలో. అయ్యో బాబోయ్, ఏంటి అల్లుడు గారు ఈ గదిలో ఉన్నాడా? ఇదిగో గెలగచ్చుకెళ్తాలి. లోపలికి వెళ్ళి అల్లుడు గారు ఏదడిగినా కాదనకుండా ఎట్టే ఎల్లు. చెవులో ఏదో అడుగుతున్నాయి నాన్న. ఏదడిగినా కాదనకుండా ఎట్టే, ఇబ్బంది ఎట్టుకో. ఫ్యామిలీ డాక్టర్ ని చూశాను, ఫ్యామిలీ లాయర్ ని చూశాను, ఫ్యామిలీ బ్రోకర్ ని ఇక్కడే చూస్తున్నాను. పిచ్చోడా, చిత్రంగా మాట్లాడకు. దీని వెనకాల చక్రం ఉంది. లోపలకు చక్రాన్ని పంపావు కదా, ఇంకో చక్రం ఏంట్రా? చూస్తావుగా తిప్పుతాను. ఇదిగో బావా, ఆయన కట్టుకున్న నా చెల్లి, రండి అందరూను, రండి రండి రండి, వచ్చి చూడండి. ఏంటి అన్యాయం? న్యాయం చెప్పండి, శబ్దాలేనండి. ఏమైపోవాలి పట్టుపగలు నట్టింటాను. ఏం జరిగిందా? నా కూతురు ముచ్చటగా టిఫిన్ ఏడదామని చెయ్యడితే అది అట్టుకులాగి దబ్బం తలపేస్తాడు నీ కొడుకు. తర్వాత ఒక కేకన పడింది, తర్వాత ఆడియో కట్ అయిపోయింది. ఈ వీడియో ఏం జరుగుతోందోనని టెన్షన్ గా ఉంది. లోపల జరుగుతున్న అన్యాయాన్ని నేను ఎవరించి చెప్పక్కర్లేదు. నేను అడుగుతున్నది నా కూతురు భవిష్యత్తు. ఎమోషనల్ గా ఉన్నాను. లోపల ఉన్నాడు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఆయన వేసేస్తాను నీ మొగుణ్ణి. అందుకని నువ్వు వెంటనే సెటిల్ చేసుకుని వెళ్ళిపో. పల్లెటూళ్ళు అయినా పసుపు కుంకాలతో బతుకుతావు. వీళ్ళు మనోవర్ చంపిస్తారు, అంపాలి, లేకపోతే ఆయన వేసేస్తాను. సెటిల్మెంట్ అవ్వకపోతేనే వేస్తాను. ఎందుకయ్యా వేసేయటం? లోపల ఉన్న ఇద్దరికి పెళ్లి చేసేస్తే పోలా? ఏమిటో మాట్లాడేది? లోపల ఉన్న ఇద్దరికి పెళ్లి చేసేద్దాం అంటే చెయ్యాలి, చేసి తీరాలి, చేసేద్దాం. ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాకపోతే మరి అవతల మరి మన నువ్వు లోపల, నువ్వు ఎక్కడ ఉన్నావు? లోపల లోపల దర్వాజ్ దర్వాజ్ ఖోల్. నువ్వా? అంతా చదువుకొచ్చాయి. ఏంటి అంత చెదిరిపోయిందా? మరి అద్దె టిఫిన్ క్యారేజ్ మొత్తం భోజేస్తావు అనమాట. టిఫిన్ మాత్రమే మంచోడు కాబట్టి టిఫిన్ మాత్రమే చేశాడు. మూడే పొంగడం మిగిలిపోయింది. రాత్రి ఎందుకు గాని? ఇప్పుడే వస్తా, పొంగడం తిని. నాకేంటో ఎమోషన్ లో కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. కళ్ళు తిరగటం ఏంట్రా? ఒరిజినల్ గా పేలిపోవాలి కదా.